అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 28. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సునీతకి మెలకువ రావడంతో స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. సిస్టర్, నాకెవరు పుట్టారు? సెలన్ పెడుతున్న నర్సుని అడిగింది సునీత. బాబు పుట్టాడండి అని సునీతకి ఇంజెక్షన్ చేసి బయటకొచ్చి, ఒక్కొక్కరుగా వెళ్ళండి, ఎక్కువ మంది లోపల ఉండకూడదు అని చెప్పి నర్స్ వెళ్ళగానే ముందుగా రవి, మంగాదేవి, నరేష్ గారు లోపలికొచ్చారు. తన చేతిలో ఉన్న బాబుని సునీత పక్కన పడుకోబెట్టాడు. బాబుని చూడగానే సునీత కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎంత బాగున్నాడండి, అచ్చం మీలానే ఉన్నాడు, అచ్చం అచ్చం మీ నోట్ల నుంచి వచ్చినట్టున్నాడు అని ఎమోషన్తో చెప్తున్న సునీతని చూసి అందరూ నవ్వుకున్నారు. నా బంగారు కొండ, ఎంత బాగున్నావు అని సునీత అనగానే, అలా దిష్టి పెట్టుకు సునీత, బాబుకి దిష్టి తగులుతుంది, ఇప్పుడే కదా స్పృహ వచ్చింది, కాస్త మెల్లిగా మాట్లాడు అంటూ సునీత చెవుల్లో దూదిపెట్టి తలకి కాటన్ క్లాత్ కట్టింది మంగాదేవి. అత్తమ్మ, ఏంటిది? చెవుల్లోకి గాలి వెళ్ళకూడదమ్మా, ఇకపై నువ్వు ఇలానే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే బాబుని తీసుకొని నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించింది మంగాదేవి. హా, అదేంటత్తమ్మా అలా అంటున్నారు? నన్ను మీ అబ్బాయిని వదిలేసి మీరెక్కడికి వెళ్తారు? నేను జాగ్రత్తగా ఉంటానత్తా, మీరు దూరంగా వెళ్ళే తలంపు అస్సలు పెట్టుకోకండి, నేను భరించలేను, ఎందుకంటే మీరు చూసుకున్నట్టు నన్నెవరూ చూసుకోరు అని నరేష్ గారి ఎదురుగానే అంది. మురిసిపోయింది మంగాదేవి. మీ అత్తమ్మ నిన్ను అంత బాగా చూసుకుంది కాబట్టి నువ్వు ఈ రోజున ఆపరేషన్ అనేది లేకుండా సులువు కాన్పుతో 12 బిడ్డకి జన్మనిచ్చావు. బాబు చాలా అందంగా ఉన్నాడమ్మా అంటాడు నరేష్. థ్యాంక్స్ నాన్న అని సునీత మురిసిపోయింది. లోపలికొచ్చారు కార్తిక్, సమీర. ఎలా ఉంది వదిన ఆరోగ్యం? బాగానే ఉంది సమీర. బాబు చూడు వదిన, ఎంత అందంగా ముద్దుగా ఉన్నాడు అని బాబునెత్తుకుంది సమీర. సమీరాని చూడగానే సునీత మనసు చివుక్కుమంది. సమీర, ఏంటి వదిన, నన్ను క్షమించవా అని కంటి నిండా నీళ్లతో అడిగింది. ఏంటి వదిన, నువ్వు జరిగిందేమీ తలుచుకోకు అని పక్కనున్న చైర్లో కూర్చుని బాబుని ముద్దాడింది. సమీరాని చూడగానే అందరికీ బాధ కలిగింది. సునీత లోపలే బాధపడింది. కార్తిక్ చేతిని పట్టుకొని, నా కొడుకుని తీసుకోరా, ఇచ్చేస్తాను అంటుంది. ఎందుకు తల్లి, నువ్వు మా బావని అత్తమ్మని రాచి రంపాలు పెట్టినట్టు నీ కొడుకు కూడా మమ్మల్ని రాచి రంపాలు పెట్టడానికా? వద్దమ్మా, నెక్స్ట్ ఇయర్ నాకు వస్తాడు నా కొడుకు, సేమ్ మన జిరాక్స్. ఏమంటావు సమీరా? మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి, సరేనా అంటాడు కార్తిక్. కార్తిక్ మాటలకి సిగ్గుతో చితికిపోయింది సమీర. ఏంటండి ఆ మాటలు, సిగ్గులేదు మీకు అని చూపులతోనే తిట్టింది. నవ్వుకున్నారు అందరూ. అందరూ ఉన్నారు కానీ సుమిత్ర లేకపోయేసరికి, అమ్మేది నాన్న అని అడుగుతుంది సునీత. వచ్చిందిరా, బయట ఉంది. అంటే లోపలికి అందరూ రాకూడదని అన్నారు, మేం వెళ్ళి అమ్మని పంపిస్తాం అని కార్తిక్, నరేష్ గారు, సమీర బయటకు వచ్చారు. కానీ సుమిత్ర ఎక్కడా కనిపించలేదు. మామయ్య, ఏంటి సమీర? అన్నయ్య అమ్మ ఉన్నారు కదా, వాళ్ళకి వంట చేసుకొని వస్తాను అంటుంది. అంత దూరం ఇంటికి ఏం వెళ్తామమ్మా, మన ఇంటికి వచ్చేయండి. పర్లేదు నాన్న, అత్తమ్మతో మాట్లాడి నేను సమీర సాయంత్రం వస్తాం, ఒక అరగంట ఇక్కడే ఉండి వెళ్తాం అని బిల్ పేపర్ నరేష్ గారి చేతిలో పెట్టి, బిల్ కట్టేశాను నాన్న, మీరు ఇంకా ఏమి ఖర్చు పెట్టకండి, రూమ్ బిల్ అవన్నీ పే చేశాను, అక్కని 3వ రోజున ఇంటికి పంపిస్తానన్నారు, పురిటినీళ్ళవి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అని తండ్రితో మాట్లాడుతున్న కొడుకును చూసి ఏడుస్తూ కార్తిక్ని హత్తుకుంది సుమిత్ర. అమ్మా అని ఆశ్చర్యపోయాడు కార్తిక్. నన్ను క్షమించు నాన్న, నీ విషయంలో నేను చాలా స్వార్థంగా ఉన్నాను, నీ బిడ్డ పోవటానికి కారణం నేనే, ఈ పాపిష్టి దాన్ని క్షమించురా, నీలాంటి కొడుకు ఎవ్వరికీ ఉండరు, అంత మంచి మనసు నీది, నన్ను క్షమించు నాన్న అంటుంది సుమిత. ఏంటమ్మా ఏడుస్తావు, ముందేడవకు అన్నాడు. కానీ కార్తిక్ కళ్ళ ముందు తన బిడ్డ కదులుతూ అతని మనసుని ఉక్కిరి బిక్కిరి చేసింది. సమీరాకి ఏడుపు ఆగటం లేదు. కడుపు మీద చేయి వేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా సమీరా, క్షమించురా అంటూ సమీరా చేతుల్ని పట్టుకుంది. దుఃఖం ఆపుకోలేకపోయింది సమీర. ఎందుకత్తమ్మా, అసలు మీకు నేనంటే ఇష్టం ఉండదు? నేనేం చేశానని, మీకు తగ్గ కోడల్ని కాదా నేను అని ఏడుస్తూ అంది. లేదమ్మా, నువ్వు నా తగ్గ కోడలివే, నేనే నీకు తగిన అత్తగారిని కాదు,
నీ మనసుని, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఎక్కడ నా నుంచి కార్తీక్‌ని దూరం చేస్తావేమోనని భయపడి, నీ విషయాల్లో చాలా దారుణంగా ప్రవర్తించాను. నీ బిడ్డ దూరం అవ్వటానికి కారణం కూడా నేనే. లేదంటే ఈ రోజున నువ్వు కూడా కాన్పుకు వెళ్ళేదానివి. నన్ను క్షమించమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చింది సుమిత్ర. ప్లీజ్ అత్తమ్మా, ఏడవకండి. నాకు బిడ్డ కావాలత్తమ్మా. నాకు దూరమైనా నా బిడ్డ నాకు కావాలి. బేబీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అంటూ సమీర ఏడుస్తూ అనగానే సుమిత్ర మనసు తల్లడిల్లిపోయింది. అయ్యో, ఏంట్రా ఇది? ఎందుకు ఏడుస్తావంటూ సమీరాని ఓదార్చింది మంగాదేవి. అమ్మా, ముందు నువ్వు ఏడవటం మానేయ్. అత్తమ్మా, మీరు అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళండి అని సమీరాని దగ్గరికి తీసుకుని వాటర్ పట్టించాడు కార్తిక్. ఏంటి ఇది? ఏడ్చి ఏం సాధిద్దామని అందరినీ బాధ పెడతావా అంటాడు. మాట్లాడలేదు సమీర. ప్లీజ్ మా, ఏడవకు. మన బేబీ మన దగ్గరికి వస్తుంది. టైం పడుతుంది. ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యంగా నీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి అని సమీరకి ధైర్యం చెప్పి కాసేపు అక్కడే ఉండి రవితో వెళ్తున్నామని మాట చెప్పి సమీరాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మనవడిని ఎత్తుకున్న సుమిత్ర సునీత వైపు చూసింది. ఏంటి, తమ్ముడు బిడ్డ గుర్తొస్తుందా? అవునరా అంటుంది. చాలా తప్పు చేశామమ్మా. తలుచుకుంటేనే మన మీద మనకే కోపం వస్తుందమ్మా. ఇకనైనా నువ్వు సమీరాని కోడలుగా కాదు, కూతురుగా చూసుకో అమ్మా. అన్నీ ఉండి ఈ రోజున తమ్ముడు సమీర మనకి దూరంగా ఉంటున్నారంటే కారణం మనమే కదా. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటుంది సునీత. "ఉమ్, అలానే చేద్దాం" అని సమీరాని తలుచుకుని బాధపడింది సుమిత్ర. హాస్పిటల్లో ఉంటే ఇంకా ఏడుస్తూనే ఉంటుందని సమీరాని ఫ్లాట్కి తీసుకుని వచ్చాడు కార్తిక్. సమీరాని స్నానం చేయమని చెప్పి తను మరో వాష్రూమ్కి వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చాడు. సమీర వాష్రూమ్ నుంచి ఇంకా రాలేదని రెడీ అయ్యి ఫుడ్ ఆర్డర్ చేసి హాల్లో కూర్చొని సోఫాకి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు. హాస్పిటల్లో సమీరాకి వాళ్ళమ్మకి మధ్యన జరిగిన సంఘటనని తలుచుకొని, క్షమాపణ చెప్పినంత సులువు కాదమ్మా. కోల్పోయిన మా సంతోషాల్ని, ప్రాణాల్ని, మా బిడ్డని ఎవరు తీసుకుని రాలేరు అనుకుని కంట్లో అలుముకున్న చిరుతడిని తుడుచుకున్నాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చిన సమీర చుడిదారు వేసుకుని హాల్లోకి వచ్చింది. ఏవండి, వంట చేస్తాను, కూరేం వండను అని అడుగుతుంది. ఫుడ్ ఆర్డర్ చేశాను సమీరా, వస్తుంది, కూర్చో 10 నిమిషాలు అన్నాడు కార్తిక్. ఫుడ్ ఆర్డర్ చేయటం ఎందుకండి, నేను వంట చేసేదాన్ని కదా అంటుంది. తేరిపార సమీరాని చూశాడు. అప్పటికే ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పర్లేదు సమీరా, నీరసంగా ఉన్నావు కదా, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందువు గాని అంటాడు. సరే అండి అని 10 నిమిషాలకి ఫుడ్ రావటంతో ఇద్దరు భోజనం చేసి రూమ్కి వచ్చారు. కార్తిక్ సమీరాని కదిలించలేదు. ఆమెకి అబోషన్ అయిన దగ్గర నుంచి శారీరకంగా దూరంగానే ఉంటున్నాడు. సమీర తనంతట తానుగా వచ్చినా ఆమె పరిస్థితి చూసి తనే దూరం పెడుతున్నాడు. కారణం సమీర వీక్గా ఉందని. కార్తిక్, ఏంటి సమీరా అంటూ ఆమె దగ్గరికి తీసుకొని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. సాయంత్రం హాస్పిటల్కి వెళ్దామా? నేను వెళ్తాను, నువ్వొద్దు అంటాడు. ఏంటి అంటుంది. అవును, ఇప్పుడు అత్తమ్మ మావయ్య హాస్పిటల్లో ఉన్నారు, గంటలో ఇక్కడికి వస్తానన్నారు. అదేంటి, వాళ్ళు వస్తున్నట్టు తెలుసు కానీ మన ఫ్లాట్కి వస్తున్నట్టు నాతో చెప్పలేదు. నాకు చెప్పారు సమీరా, వాళ్ళకి స్నాక్స్ ఏమన్నా చేసి కాఫీ పెట్టు, ఈవినింగ్ వస్తారు, టైం ఇప్పటికే 3 అయింది, కాసేపు పడుకో అన్నాడు. సరే అని అతని ఎదపై పసిపాపల్లా నిద్రపోయింది. 4 ఆ టైంకి ఇద్దరికి మెలకు వచ్చింది. సమీర నూడిల్స్ చేసి మరోవైపు ఫాస్ట్గా వంట చేసి ఫ్లాస్క్లో కాఫీ పెట్టి అవన్నీ బ్యాగ్లో పెట్టింది. ఇంతలో మోహన్, సరోజ రావటంతో రాగానే వాళ్ళని హత్తుకుని పలకరించింది సమీర. ఏంట్రా సన్నగా అయిపోయావు, బెంగ పెట్టుకుని ఏమీ తింటం లేదా? కూతురు తల నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సరోజ. అలాంటిదేం లేదమ్మా అని వాళ్ళకి వాటర్ ఇచ్చి నూడిల్స్ పెట్టింది. కార్తిక్ మోహన్ దగ్గర కూర్చున్నాడు. క్షమించండి మావయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటాడు. ఇబ్బంది ఏముంది అల్లుడు, అమ్మ ఎక్కడ హాస్పిటల్లో బాధపడుతుందనే కదా మమ్మల్ని పిలిచావు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళల్లుడు, ఇక్కడ సమీరాకి తోడుగా మేముంటాం కదా. సరే మామయ్య అని కిచెన్ రూమ్కి వచ్చాడు. కాచిన వేడి నీళ్ళు వడకట్టి బాటిల్స్లో నింపి అవి బ్యాగ్లో పెట్టింది. మేడం, అయిందా? హా కార్తిక్, అంతా రెడీ. సరే జాగ్రత్త, నేను నైట్ తొందరగా వచ్చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళిరండి
అని హాల్లో చూసింది. మీ అమ్మా నాన్న బయట లాన్లో ఉన్నారు తింగర్బుచ్చి అని ఆమె చెంపపై ముద్దు పెట్టి, నేను వెళ్ళగానే ఏడ్చావంటే మూతి పగులుద్ది, అర్థమైందా? నేనెందుకు ఏడుస్తానండి? ఎప్పుడూ లేనిది అత్తమ్మ అలా ఏడ్చేసరికి నేనే ఎమోషన్ అయ్యాను అంటుంది సమీర. చీటికి మాటికి ఏడవకూడదు మా, బీ స్ట్రాంగ్ ఓకే అంటుంది. కాదు, నాకు ముద్దిస్తే నేను బయలుదేరుతాను అంటాడు కార్తిక్. తీసుకో అంటూ అతని చెంపపై ముద్దిచ్చింది. దీన్నెవరైనా ముద్దంటారే? ఎందుకనరు? కొంచెం కూడా సిగ్గులేదు మీకు? బయట అమ్మ నాన్నున్నారు కదా అని కోపంగా అంది. హా ఉంటే నాకు పిల్లనిచ్చిందెందుకు అంటాడు కార్తిక్. ఏంటండి మీ మాటలు, వాళ్ళు విన్నారంటే అంటుంది సమీర. అంటూ ఆమె పెదవులను అందుకొని కిచెన్ డోర్ కాలుతో జరిపాడు. 5 నిమిషాల పాటు ఆమెని ముద్దాడి, జాగ్రత్త, వెళ్తాను. సరే అండి అని సిగ్గుతో తలని దించుకుంది. నవ్వుతూ కార్తిక్ వెళ్ళగానే, ఏదో అయింది ఈయనకి, ముద్దు పెడదామని దగ్గరికి వెళ్తే దూరంగా ఉండేవారు, ఈరోజు ఏమైందో అనుకుని మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. చాలాసేపు వాళ్ళతో మాట్లాడింది. ఏంట్రా నువ్వనేది? అవును నాన్న, మీ అల్లుడు మన ఇంటికి వెళ్ళిపోదామని అడిగితే వద్దు అంటున్నాడు. మీరైనా చెప్పండి నాన్న అంది సమీర. రేయ్, నీ భర్త ఏం చెప్తే అదే చెయ్యి. మీ సంసార విషయాల్లో మీ ఇద్దరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. కాకపోతే మీకెప్పుడూ నేను తోడుగా ఉంటాను, అర్థమైందా? నీ భర్త మాటని మాత్రం ఎదిరించకు. ఏదైనా మీ ఇద్దరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్నారు మోహన్ గారు. అవును తల్లి, కార్తీక్ వద్దు అంటున్నాడంటే అందుకు కారణం లేకుండా పోదు కదా. అబ్బాయి మాటలకి నువ్వు బాధపడటం కాదు. నా భర్త ఎందుకు వద్దు అంటున్నాడో నువ్వే ఆలోచించి కార్తీక్తో మాట్లాడు అంది సరోజ. తల్లిదండ్రుల మాటలకి సమీర ఇంకా మాట్లాడలేదు. చాలా రోజుల తర్వాత తల్లి ఒడిలో పడుకుంది. కార్తీక్ ఫోన్ చేయటంతో అతనితో మాట్లాడి ఫోన్ కట్ చేసి మోహన్, సరోజ వాళ్ళకి భోజనం పెట్టింది. భోజనం చేసి పక్క రూమ్లో పడుకున్నారు వాళ్ళు. సమీర కార్తీక్ కోసం హాల్లోనే కూర్చొని టీవీ చూసింది. నైట్ 10 గంటలకు వచ్చాడు కార్తీక్. కార్తీక్, ఎలా ఉంది వదినా? బాబేం చేస్తున్నాడు? ఎంతో ఆత్రంగా అడిగింది. అక్క బానే ఉంది సమీరా, బాబు నిద్రపోతున్నాడు అని అక్కడ విషయాలు చెప్పాడు. అమ్మ నాన్న రాకపోయి ఉండుంటే నేను వచ్చేదాన్ని కార్తీక్, కాసేపు బాబుతో ఆడుకునేదాన్ని అంటుంది. ఆ బాబుని చూసి నువ్వు బాధపడతావని నిన్ను తీసుకుని వెళ్ళలే సమీరా. మా అక్క మళ్ళీ నా కొడుకుని చూసి ఏడుస్తుందని నిన్ను వేరేగా అర్థం చేసుకుంటుంది. తన మనస్తత్వం అసలే గంటకొకలా ఉంటుంది. మళ్ళీ నువ్వు బాధపడాలి అనుకుని సమీర చేతిని పట్టుకొని, ఇంకా నీ ప్రశ్నలు ఆపుతావా? కాస్త అన్నం పెట్టు, ఆకలేస్తుంది అంటాడు. సరే అండి అని సమీర కిచెన్ రూమ్కి వెళ్ళగానే కార్తిక్ బయట లాన్లోకి వెళ్ళి రిలాక్స్గా కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే 3వ రోజున సునీతని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొని వచ్చారు నరేష్ గారు. కూతురికి దిష్టి తీసి లోపలికి తీసుకొని వచ్చింది సుమిత్ర. కింద బెడ్రూమ్లు 2 కావటంతో ఒక బెడ్రూమ్లో సునీతని తీసుకుని వచ్చి మంచంపై కూర్చోబెట్టింది. సుమిత్ర, ఏంటండి, బయట బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా, రూమ్లో ఏసీ కూడా ఆన్ చేయకూడదు, బాబుకి మంచిది కాదు. హాల్లో మంచం వేస్తాను సుమిత్ర, నైట్ చల్లగా ఉంటుంది కాబట్టి రూమ్కు వచ్చేస్తారు మళ్ళీ అంటాడు. సరే అండి అని ఇద్దరు హాల్లో మంచం వేసి దానిపై బొంత వేసి పైన బెడ్షీట్ వేశారు. టేబుల్ ఫ్యాన్తో పాటు మామూలు పై ఫ్యాన్ వేయటంతో హాల్లో కాస్త చల్లగా ఉంది. ఏంటి మావయ్య, ఎండ బాగా ఎక్కువగా ఉంది? అందుకే అల్లుడు మంచం హాల్లో వేయించాను అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. సునీత, ఏంటమ్మా, బాబుకి పాలివ్వు ముందు, కాస్త కాఫీ పెడతాను అని సునీత పక్కన బాబుని పడుకోబెట్టి వంటగదికి వచ్చింది. అందరికీ కాఫీ పెట్టి కప్పులో పోసి ట్రేలో పెట్టి బయటికి తీసుకొని వచ్చింది. బాబుకి పాలిచ్చి చక్కగా నిద్ర కూర్చుంది సునీత. నలుగురు కలిసి కాఫీ తాగారు. సునీత, ఏంటమ్మా, కాసేపు అలా నడుం వాల్చు, మధ్యాహ్నం భోజనం చేశాక పడుకోకూడదు, 4 అయ్యే వరకు కూర్చునే ఉండాలి. అబ్బా అమ్మ, భోజనం చేశాక ఎందుకు పడుకోకూడదు అంటుంది సునీత. ఎందుకు పడుకోకూడదంటే పాలు వెన్నుకు పట్టేస్తాయని మా అమ్మ చెప్పేదిరా, పైగా నడుం బలం ఉండదు, అందుకే చెప్పిన మాట విను అని సునీతకి పడుకోమని చెప్పి నరేష్ గారికి సైగ చేసింది. ఇద్దరు పెరటి వైపుకి వెళ్ళారు. ఏంటి పిలిచావు? రవి కాసేపు సునీత దగ్గరుంటాడని తెలుసు కదా. అంటే
ఈ టైంలో సునీత మనసు రవితో మాట్లాడాలని ఉంటుంది. అందుకే పిలిచాను. కాస్త మార్కెట్కి వెళ్ళి పాత బెల్లం, గానుగ నూనె ఇవన్నీ తేవాలి. పాత బియ్యం ఉన్నాయి. పురిటి నీళ్ళు ఎప్పుడు చేయాలో ఆలోచించండి అంటుంది సుమిత్ర. ఏముంది, పిలిస్తే ఇటు మంగాదేవక్క ఫ్యామిలీ, సమీర వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మీ పిన్ని బాబాయ్ వాళ్ళు, వీధిలో వాళ్ళకు కూడా చెబుదాం అంటాడు. సరే అండి, కార్తిక్తో మాట్లాడండి. సమీరాని వాడిని ఇంటికి రమ్మనండి. వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అంటుంది సుమిత్ర. వద్దు సుమిత్ర, కాసేపు వాళ్ళని ఒంటరిగా వదిలేయి. సమీర వచ్చిందంటే తన అబోషన్ గుర్తొచ్చి బాధపడుతుంది. అందుకే వద్దంటున్నాను. రేపటి నుంచి పనమ్మాయి వస్తుంది. పని దగ్గర ఇబ్బంది పడకు. గిన్నెలు బట్టలు ఉతికేసి వెళ్తుంది. సరేనా? సరే అండి అని ఆలోచిస్తూ కిచెన్ రూమ్కొచ్చి, నా కోడలు ఒక పని చేయనిచ్చేది కాదు, కానీ ఇప్పుడు అంటూ తనలో తానే సమీరాని తలుచుకుని, ఎందుకు పిలిచినా సమీర బాధపడుతుంది. వాళ్ళని అలానే వదిలేయాలి. ఆ దేవుడి దయ వల్ల సమీర మళ్ళీ నీళ్ళు పోసుకుంటే చాలు అనుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే కార్తిక్, సమీర డైలీ ఆఫీస్కి వెళ్ళటం రావటం. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు. సమీర అయిందా లేదా? హా వస్తున్నానండి అని చీర సరిచేసుకొని బయటకు వచ్చింది. లైట్ పింక్ కలర్ సింపుల్ వర్క్ ఉన్న చీర, దానిపై మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుంది. ఒక చేతికి వాచ్ పెట్టుకొని మరో చేతికి 2 గాజులు వేసుకుంది. మెడలో నెక్లెస్తో పాటు రీసెంట్గా కార్తిక్ కొన్న గొలుసు కూడా వేసుకుంది. సరోజ గారు చెంప సవరాలు బంగారువి చేయించడంతో అవి కూడా పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయింది సమీర. ఏవండి వెళ్దామా అంటూ కార్తిక్ భుజంపై చేయి వేసింది. సమీరాని చూడగానే షాక్ అయ్యాడు కార్తిక్. మై వైఫీ నువ్వేనా అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఇదిగో, నువ్విప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నాకు కోపం వస్తుంది అంటుంది సమీర. అబ్బా, నేనేం చేయనులే కానీ చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె ఎదపై ముద్దు పెట్టాడు. సిగ్గుతో మెలికలు తిరిగింది సమీర. ఆ లైట్ పింక్ కలర్ చీరలో సమీరాని చూసి తెగ మురిసిపోయాడు కార్తిక్. అబ్బా, ఇంకా కొంచెం లావుగా ఉంటే బాగుండేదే అంటాడు. ఏ ఇప్పుడు బాలేనా అని తనని తాను చూసుకుంటూ అంది. బాగున్నావు, కానీ ఇంతకుముందు ఇంత చెబ్బిగా ఉండేదానివి కదా. అలా ఉండొచ్చు కదా. ఈ మధ్యన బాగా సన్నబడిపోయావు. కాస్త వెయిట్ పెరుగు, బాగుంటావు అని ఆమె చెంపపై ముద్దు పెట్టి పద వెళ్దాం అంటాడు. బాబుకి బట్టలవి తీసుకున్నాం కదా, కవర్లో పెట్టాను, తెస్తాను అని లోపలికొచ్చి బట్టల కవర్తో పాటు తాను కొన్న గోల్డ్ సీక్రెట్గా పర్సులో పెట్టి డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయటకు వచ్చింది. కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ కిందికి వెళ్ళాడు కార్ తీయటానికి. సమీర డోర్ లాక్ చేసి కిందికొచ్చింది. ఇద్దరు నరేష్ గారింటికి బయలుదేరారు. ఆ తర్వాత కట్ చేస్తే పురిటి నీళ్ళ ఫంక్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశారు నరేష్ గారు. దేవి గారు, ఇటు సమీర ఫ్యామిలీ వచ్చారు. సునీత బాబునెత్తుకుని కుర్చీలో కూర్చుని ఉంది. అందరూ వచ్చారు. కార్తీక్ ఏంటండి ఇంకా రాలేదు? ఫోన్ చేశాను సునీత, వచ్చేస్తున్నారు. ఒక అరగంటలో ఇక్కడుంటారు. నువ్వేం టెన్షన్ పడకు. సరే అండి. సుమిత్ర, సరోజ మోహన్ గారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. దేవి గారు, మంగాదేవి గారు ఇద్దరు సరోజ వాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఏంటి, నా మనవరాళ్ళు మనవడు ఇంకా రాలేదు? వాళ్ళొస్తే బాబుని ఉయ్యాలలో వేద్దామని చూస్తున్నాను అంది మంగాదేవి. వచ్చేస్తారు వదిన, నువ్వు కంగారు పడకు అంది సుమిత్ర. మొదటిసారి వదిన అని ప్రేమగా పిలిచి గౌరవం ఇచ్చిన సుమిత్ర కేసి ఒక చూపు చూసి, నిజంగానే ఇది మారిందా, లేదంటే మళ్ళీ నటిస్తుందా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తెగ మర్యాదలు ప్రేమ చూపిస్తుంది. మారితే మంచిదే, లేదంటే ఈ మంచితనం కొన్ని రోజులే, అయితే చాలా కష్టం అనుకుంది. కార్ పార్క్ చేసి లోపలికొచ్చారు సమీర, కార్తిక్. వాళ్ళిద్దరిని చూడగానే అందరూ నవ్వుతూ పలకరించారు. సమీర అందరినీ పలకరించి బాబు దగ్గర కూర్చుని బాబునెత్తుకుంది. ఏంటి సమీర, ఇంత లేటుగా నా వచ్చేది? సారీ వదినా, ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, అందుకే లేటైంది అని బాబుని ముద్దు చేసింది. కానీ అందరి కన్ను సమీర మీదనే ఉంది. అది సుమిత్ర చూపుని దాటిపోలేదు. అందరి చూపు కోడలి మీదనే ఉండేసరికి సుమిత్ర ఆలోచిస్తూ కోడలి వైపు చూసింది. పెట్టుకున్నదంతా బంగారమే కావటంతో అందరూ వెళ్ళిపోయాక కోడలికి దిష్టి తీయాలి అనుకుంది. కార్తీక్ రావటంతో బాబుని ఉయ్యాలలో వేశారు. ముందుగా మంగాదేవి మనవడికి బట్టలు వేసి మెడలో బంగారు గొలుసు వేసింది. సునీత మురిసిపోయింది. సరోజ, మోహన్ బాబునెత్తుకొని ముద్దు చేసి వాళ్ళు తెచ్చిన గోల్డ్ రింగ్ బాబు చేతికి పెట్టారు.
సుమిత్ర, నరేష్ గారు బాబు మెడలో గొలుసు వేశారు. అమ్మా మంగాదేవి, నీ మనవడు బంగారంలో మునిగి తేలుతున్నాడు అంటూ నవ్వుతూ అంది దేవి. ఆ మాటకి మంగాదేవి ఒకటే నవ్వు. ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు. చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వారసుడొచ్చేసరికి తనలో తానే తెగ ఆనందపడిపోయింది. అందరూ బాబుకి బంగారం తేవటంతో కార్తిక్ తాను తెచ్చిన బాక్స్ చేత్తో పట్టుకొని సమీర దగ్గరకొచ్చాడు. పద, మనం బాబుకి బ్రేస్లెట్ పెడదాం. హా, మీరెప్పుడు కొన్నారు? ఆశ్చర్యంగా అడిగింది. పురిటి నీళ్ళ ఫంక్షన్ అంటే బాబుకి ఏదోటి తీసుకోవాలి కదా. ఎలానో అందరూ గొలుసు రింగు కొంటారని నేను బ్రేస్లెట్ తీసుకున్నాను అంటూ ఓపెన్ చేసి చూపించాడు. చాలా అందంగా ఉంది. ఏమండి, నేను వాడి చేతికి బంగారపు కడియాలు, అదే గాజులుగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అని సమీర అనగానే కార్తిక్ షాక్ అయ్యాడు. నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసుకున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు. మీరు వర్క్ టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అని తను తెచ్చినవి కార్తిక్ చేతిలో పెట్టి, పదండి వాడికి ఇవన్నీ మీరే పెట్టండి అంది. వాళ్ళ మాటలు విన్న రవికి చాలా ఆనందం కలిగింది. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు తన బిడ్డకి బంగారం కొనటం, ఇంకా వాళ్ళిద్దరి మధ్యన అర్థం చేసుకునే మనస్తత్వం, బంధం చూసి ముచ్చట వేసింది రవికి. ఆలోచిస్తూ సునీత వైపు చూశాడు. బాబునెవరిని ఎత్తుకొనివ్వటం లేదు. ఎవరెత్తుకున్నా జాగ్రత్తగా ఎత్తుకోండి అని కంగారు పడుతుంది. దీనికి తెలియకుండా మా అమ్మకి బంగారం కొన్నానంటే మామూలుగా చేయదు రచ్చ అనుకున్నాడు. రేయ్, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ దూరంగా ఉన్నారేంటి? మీ మైనలుడికి ఏమీ పెట్టరా? ఎందుకు పెట్టమమ్మమ్మ, పెడతాం అంటూ సమీర చేతిని పట్టుకొని బాబు చేతికి బ్రేస్లెట్, చేతికి మురుగులు వేసి బ్రేస్లెట్ పెట్టారు. ఎవరికి నోటి మాట రాలేదు. షాక్గా చూశారు. ఏంట్రా, వాడికి బంగారం బాగానే పెట్టారు. కొంపదీసి ఇప్పటి నుంచే మీ బావని బుట్టలో వేస్తున్నావా ఏంటి? బాబుని ఇంటి నల్లుడిగా చేసుకోవటానికి వెటకారం చేసింది దేవిగారు. హా మరే, ఎక్కడ మమ్మల్ని పీక్కొని తినడు కదా. మా అక్క మా బావని ఇప్పటికీ సగం సాధించుకొని తింటుంది. నా కూతురు పుడితే కోడలుగా మా అక్క దగ్గరికి వెళ్ళిందంటే అమ్మో, ఇంకా ఏమన్నుందా? నా కూతుర్ని వేపుకొని తినేదు. నా భార్య అంత రాక్షసి కాదులే బామ్మర్ది అన్నాడు రవి. ఆ మాటకి సునీత రవి వైపు గొప్పగా చూసి తెగ సిగ్గుపడింది. కానీ అదంతా చూసిన సరోజ గారికి బాధ కలిగింది. నిజంగానే నా కూతురు పిచ్చిది. తన బిడ్డని వాళ్ళు దూరం చేసినా తను మాత్రం అందరినీ ఒకేలా చూస్తుంది. నా కూతురు విలువ వీళ్ళకి తెలిసినా ఏం లాభం? పోయిన బిడ్డ తిరిగి రాదు. నిజంగానే కోపం వస్తుంది నాకు. నా కూతురికి జరిగిన అన్యాయం అదే సునీతకి జరిగితే ఎంత గొడవ చేసేవారు. ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేవాళ్ళు. దేవుడా, మేమెవరికి అన్యాయం అయితే చేయలేదు. దయచేసి నా కూతురు విషయంలో నువ్వు మళ్ళీ సంతోషాన్నివ్వు. ఇంతకు మించి నేను నిన్ను ఏమీ అడగను అనుకొని సమీర వైపు చూసి బాధపడింది. ఏంటి సరోజా, కంట్లో తడి? చెప్పాను కదా, ప్లీజ్. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏం చేయనండి. తల్లిగా నా బాధ నాకుంటుంది కదా. అల్లుడు గారి ముఖం చూసి మీ అక్కని నేను ఏం అనలేకపోతున్నాను. నిజంగానే మన అమ్మాయికి మనం ఇప్పుడు సీమంతం వెడక చేసేవాళ్ళం. కానీ దురదృష్టం మనకి ఎక్కువ రోజులు సంతోషం అనేది లేకుండా చేసింది. ఒకసారి మన అమ్మాయిని చూడండి. నిజంగానే దాన్ని చూస్తే నాకు ఏడుపు ఆగటం లేదు. తల్లిగా నేనే ఇంత బాధపడుతున్నానంటే దానికి ఎంత బాధ ఉంటుంది. అల్లుడు పైకి కనిపించటం లేదు కానీ తను ఎంత బాధపడుతున్నాడో అంటుంది సరోజ. నాకు తెలీదా చెప్పు? ముందు నువ్వు ముఖం కడుక్కొనిరా అంటాడు మోహన్. పర్లేదండి, ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం నేను సుమిత్ర అక్కని క్షమించలేను. నా కూతురుకున్న గొప్ప మనసు నాకు లేదండి. అంతా చేసి సారీ అంటూ ఏడిస్తే సరిపోతుందా? పోయిన బిడ్డను తెచ్చివ్వాలి కదా అని సైలెంట్గా కర్చీఫ్తో ముఖం తుడుచుకొని వాటర్ తాగింది. కానీ మంగాదేవి అన్నీ గమనిస్తూనే ఉంది. ఆవిడ అలా బాధపడటంలో తప్పే ఉంది అనుకొని సుమిత్ర వైపు చూసింది. సునీత పక్కన కూర్చుని ఏదో మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంత మంచిగా మారినా ఏం లాభం? కోడలి విషయంలో నువ్వు చేసిన పనికి ఎవ్వరూ నిన్ను క్షమించరు. ఏది ఏమైనా సునీతని నేను నమ్మలేను. రవితో మాట్లాడి 3వ నెల రాగానే ఇంటికి పంపించేయమంటాను. లేదంటే దీని బుద్ధి ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలీదు అనుకుంది. చాలా సందడిగా జరిగింది ఫంక్షన్. సాయంత్రం మోహన్ వాళ్ళు వెళ్ళిపోయారు. పనులన్నీ చక్కబెట్టి అందరూ హాల్లో సెటిల్ అయ్యారు. సమీరా, వెళ్దామా అన్నాడు కార్తిక్. ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? రేపు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది నువ్వే కదా.
మర్చిపోయావా? నవ్వుతూ అన్నాడు. ఏంటి తమ్ముడు, సమీర జాబ్ చేస్తుందా? ఆశ్చర్యంగా అడిగింది సునీత. హా, అవునక్క. ఎప్పటి నుండి? లాస్ట్ మంత్ నుంచి. అవునా? అసలు మాటైనా చెప్పలేదేంట్రా? ఏంటి సమీరా, నువ్విప్పుడు జాబ్ చేస్తున్నావా? అవును వదినా. పోనీలే, మంచి విషయం అంది సునీత బాబుని రవి చేతిలో పెడుతూ. నేను వర్క్ చేసేది ఆయన ఆఫీస్లోనే వదినా, కాబట్టి సమస్య ఏం లేదు అంది సమీర. సాలరీ ఎంత తమ్ముడు? సమీర నోరు కుదురు తెలిసే కార్తిక్ గొంతందుకొని, తను కొత్త కదా అక్క, 50,000 ఇస్తున్నారు అన్నాడు. సమీర మాట్లాడలేదు. కార్తిక్ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం చేసుకుంది. హో, అంటే నీకు 70,000, తనకి 50,000. పర్లేదురా, నెలొచ్చేవరకు నీ చేతిలో 1,00,000 రూపాయల పైన డబ్బొస్తుంది అంటుంది సునీత. అవునక్క, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కదా అంటాడు కార్తిక్. ఆ మాటకి సునీత ఏం మాట్లాడలేదు. కానీ తమ్ముడు సంపాదన మనసులోనే లెక్కలు వేసుకుంది. నాన్న, అమ్మ, నేను సమీర వెళ్తాం అన్నాడు కార్తిక్. ఇప్పుడెందుకురా? ఈ రోజుకి ఇక్కడ రెస్ట్ తీసుకొని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళండి. నేను లంచ్ బాక్స్ పెడతాను అంటుంది సుమిత్ర. సమీర మాట్లాడలేదు. కార్తిక్ వైపు చూసింది. సమీర ఉందామన్నట్టుగా. సరే అమ్మా, ఉంటాము అన్నాడు. సంతోషంరా, ముందిద్దరూ ఫ్రెష్ అయ్యండి అని సుమిత్ర కిచెన్ రూమ్కి వెళ్ళగానే కార్తిక్ సమీర ఇద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ రూమ్ చూసుకుని ఇద్దరూ మురిసిపోయారు. కొడుకు కోడలు వస్తున్నారని నరేష్ గారు ముందుగానే అన్నీ శుభ్రం చేయించారు. రూమ్ అంతా చూసి కంట్లో తడి తెచ్చుకుంది సమీర. కార్తిక్తో గడిపిన క్షణాలు, అల్లరి అంతా తలుచుకొని ఒక్కసారిగా కార్తిక్ని హత్తుకుంది. ఏంటి మీరా, స్వీట్ మూమెంట్స్ ఏమన్నా గుర్తొచ్చాయా అంటాడు. చాలా అంటే చాలా అండి. ఇద్దరం కలిసి ఈ రూమ్లో ఎన్ని కబుర్లు చెప్పుకొని వాళ్ళం అంటుంది. అవును శ్రీమతి అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వు అంటాడు. ఎందుకు? వదినకి నా సాలరీ కోసం తక్కువ చెప్పారు. నాకు 70,000 కదా అంటుంది. మాకు తెలియదు మరి 70,000 అని. తెలియక తక్కువ చెప్పాను. ఇప్పటికే అది మనసులో లెక్కలు వేసుకుంటుంది. మా తమ్ముడికి నెలకి 70,000, సమీరాకి 50,000. అంటే నెలకి 1,20,000. బోలెడు డబ్బు, బంగారం. ఈ ఆలోచనతో ఉంటుందో తెలుసా? తెలుసండి. అందుకే నేనేమీ మాట్లాడలేదు. ఇక్కడ ఉండిపోదామండి. అందరికీ దూరంగా ఎందుకు? వదిన ఎలా ఉన్నా అత్తమ్మ మనసు మారింది కదా. కార్తిక్ చిన్ను పట్టుకుని అడిగింది. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నా మంచితనంతో మరో బిడ్డ ప్రాణం తీయలేను సమీరా. ఇప్పటికే బిడ్డ దూరమైందన్న బాధతో నాలో నేను ఎంత నలుగుతున్నానో నీకు తెలీదు. తండ్రిగా నేను పుట్టబోయే నా బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాను. కానీ కలలన్నీ కలలుగానే అయిపోయాయి అంటాడు. చూడు, ఏదైనా నీ మంచికే చెప్తున్నాను. ఇక్కడ నిన్ను బాధ పెట్టలేను. బిడ్డని పోగొట్టుకోలేను. నాకు తెలుసు నీకిక్కడ కుటుంబంతో కలిసి ఉండాలి అని ఉందని. కానీ పోయిన బిడ్డ తిరిగైతే రాదుగా. అలా అని ఈ విషయంలో మా అమ్మని నేనేమీ అనలేను. తల్లి కదా. ప్లీజ్, ఇంకా ఈ టాపిక్ నా దగ్గరికి తీసుకుని రాకు. చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తూ, వంటి మీద ఉన్నది బంగారం, తీసి జాగ్రత్త పెట్టు అని లోపలికి వెళ్ళాడు. కార్తిక్ ఎందుకు ఆ మాట చెప్పాడో అర్థం చేసుకుని బంగారం అంతా తీసి లాకర్లో పెట్టేసింది సమీర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.